నమస్కారం, నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. యూజువల్గా ఈవినింగ్ టైమ్స్లో మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక చిన్న స్నాక్ తినాలనిపిస్తుంది. అండ్ స్ట్రీట్స్లో మీరు చూస్తే ఆ సాయంకాలం టైం ఆ బండిల్లో ఒక మంచి మిక్స్చర్ ఫ్రెష్గా వేసిస్తారు. సో ఇవాళ నేను మీకు అలాంటి ఒక స్పెషల్ మిక్స్చర్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ ఇక్కడ టేబుల్ మీద నేను రెడీగా పెట్టేశాను, మీకు క్విక్గా చూపిస్తామని. సో ఇది ఒక హెల్తీ ఈవినింగ్ స్నాక్ అని చెప్పచ్చు, గిల్ట్ ఫ్రీగా మనం తినచ్చు అనమాట. సో రండి ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మిక్స్చర్ చేస్తానికి మనకు ఒక బౌల్ కావాలి కదా. నేను ఈ మిక్స్చర్ని నా స్పెషల్ వుడెన్ బౌల్లో చేయబోతున్నాను. నేను యాక్చువల్లీ ఈ వుడెన్ బౌల్ గురించి నేను చాలా చెప్పాను, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. సో మిక్స్చర్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉంచాను టేబుల్ మీద. ఒక ఉల్లిపాయ బాగా ఫైన్గా చాప్ చేసింది, అలాగే ఇక్కడ టొమాటో, ఒక మీడియం సైజ్ టొమాటో బాగా ఫైన్గా చాప్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, అది కూడా కొంచెం మామూలు ఫైన్గా చాప్ చేసుకోండి. ఒకే ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, బట్ మీకు కారం బాగా నచ్చితే ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. అండ్ అలాగనే దీనికి కొంచెం ఉప్పు, కారం అండ్ చాట్ మసాలా. సపోజ్ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే అది లేకుండా కూడా మీరు ఇది చేసుకోవచ్చు అనమాట. అండ్ అఫ్ కోర్స్ లెమన్ కావాలి, లెమన్ జ్యూస్. అండ్ ఇదిగోండి వేసిన పప్పులు. ఇది యాక్చువల్లీ రోస్టెడ్ పీనట్స్ అనమాట, పల్లీలు. మీకు కావాలంటే ఆ పొట్టున్నది కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ మరమరాలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు కరకరాలు ఆడుతుంది. నాకు ఇవి చాలా ఇష్టం, భలే ఉన్నాయిలేండి. టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది. చాలా బాగున్నాయి చూసారా, బాగా క్రంచీగా ఉంది. ఓకే, సో ఫస్ట్ నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను, చాప్ చేసిన ఉల్లిపాయలు అనమాట బాగా. నెక్స్ట్ టొమాటో, గ్రీన్ చిల్లీ ఒకటి. సో మీకు కారం యాక్చువల్లీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఒకటో రెండో వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కొంచెం ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఈ సాల్ట్, చిల్లీ పౌడర్ అంతా మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం యాక్చువల్లీ నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను దీంట్లో, ఎందుకంటే మనం మరమరాలు, పీనట్స్ అన్నీ వేస్తే కొంచెం కారం తగ్గుతుంది కదా. ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా. అసలు మీకు ఈవినింగ్ టైం స్నాక్స్లో మీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటో కింద కమెంట్స్లో రాయండి. మీరు యూజువల్గా ఇంట్లో ఏం తింటారు, చాట్స్లో కానీ చాట్ ఐటమ్స్లో మళ్ళీ వేరే ఎలాంటి స్నాక్స్, పకోడీలు, బజ్జీలు అలాంటి ఏదైనా స్నాక్స్ తింటారా టీతో పాటు? సో ఎలాంటి స్నాక్స్ మీరు జనరల్గా ఇంట్లో చేసుకుంటారో కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ నేను ఒక లెమన్ తీసుకున్నాను. సపోజ్ మీరు అన్నీ మిక్స్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఎక్కువగా కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా త్వరగా చేసుకోవచ్చండి, చాలా సింపుల్, ఒక వెరీ వెరీ క్విక్ అండ్ ఈజీ స్నాక్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ నేను వీటన్నిటిని మిక్స్ చేసేస్తున్నాను. మీరు దీంట్లో కావాలంటే గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవచ్చు. మీ సజెషన్స్ చెప్పచ్చు, మీరు షేర్ చేసుకోండి. మీరు ఇంట్లో ఇలాంటి మిక్స్చర్ ఏదైనా చేస్తారా, లేకపోతే మీరు యూజువల్గా బయటికి సాయంకాలం వెళ్ళినప్పుడు ఈ బండి మీద ఇట్లా కనిపిస్తే వెంటనే ఇది తినాలనిపిస్తుందా మీకు? సో ఇవన్నీ మీరు కమెంట్స్లో చెప్పండి. సో ఇది మిక్స్ చేసేసాను చూడండి, ఆల్రెడీ భలే ఉందండి. అసలు ఆ లెమన్ స్మెల్ కానీ ఆ కలర్ కానీ బ్రహ్మాండం. ఇప్పుడు దీంట్లో నేను రోస్టెడ్ పీనట్స్ వేస్తున్నాను. చూడండి, ఇది పొట్టు లేనివి. యాక్చువల్లీ ఇది రెడీమేడ్గానే మీకు మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, రోస్టెడ్ పీనట్స్ అని. సో ఇవి వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది భలే క్రంచీగా భలే ఉంటుంది. పల్లీలు అయితే, పీనట్స్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా కష్టం అండి, కొంచెం తింటే ఇంకా ఆపలేము, తింటానే ఉంటాం, అదొక టెంప్టేషన్ అనమాట. నట్స్. సో ఫైనల్గా ఇప్పుడు నేను ఈ మరమరాలు వేసేస్తున్నాను. లాస్ట్లో ఈ మరమరాలు వేసుకోండి, ముందే వేసుకొని మిక్స్ చేస్తే మరీ ఎక్కువ సాగి అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఇది ఒక ప్యాకెట్ అనమాట, మొత్తం వేసేస్తున్నాను. సౌండ్ వింటంటేనే చూడండి ఎంత బాగుందో, కరకరగా. ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేసేసిపోతున్నాను. సపోజ్ చేత్తో మిక్స్ చేస్తానికి మీకు ఈజీగా ఉంటే
మీరు చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అసలు బండిల్లో అలాగనే మిక్స్ చేస్తారు, బట్ ఇక్కడ నేను స్పాచులాతో మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ చేసేసి సపోజ్ ఏదైనా యాడ్ చేయాలంటే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను మొత్తం మిక్స్ చేసేసాను. చూస్తానికి కలర్ అదిరింది. సో ఇప్పుడు మిక్స్చర్ రెడీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తింటమే, ఇంకెందుకు ఆలస్యం. సో ఇవాళ ఈ రెసిపీలో స్పెషల్ ఏంటని చూస్తే, అసలు ఇవాళ మనం ఏం వంటే చేయలేదు, అట్లీస్ట్ స్టవ్ని ముట్టుకోలేదు. అన్నీ ఫ్రెష్ వెజిటబుల్స్ వేసి కొంచెం పీనట్స్ అంతా వేసి త్వరగా ఒక 10 minutes లోపల ఈ మిక్స్చర్ మనం చేసేసామన్నమాట. సో ఎప్పుడైనా మీకు ఇలాగ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు కొంచెం ఇట్లా కారంగా డిఫరెంట్గా తప్పకుండా ఈ మరమరాల మిక్స్చర్ ట్రై చేసి చూడండి. మీకు ఫుల్గా ఉంటుంది, ప్లస్ చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను చేసిన మిక్స్చర్ని ట్రై చేయబోతున్నాను. భలే ఉందండి. పుల్ల పుల్లగా, కారంగా, క్రంచీగా, ఇంకా నేను చెప్పలేను. నా ఎక్స్ప్రెషన్స్లోనే మీకు తెలిసిపోతుంది. నేను ఇప్పుడు కూర్చొని హ్యాపీగా ఒక ప్లేట్ కర్మ ఏంటండి, 2 ప్లేట్లు కూర్చొని తినబోతున్నా నేను. సో గుడ్. I didn't expect it to be so good. అయ్యో మర్చిపోయా, తింటా ఉన్నాను మర్చిపోయా. ఎనీవే నేను ఈ ప్లేట్ ఫినిష్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.